హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరా మిల్లుకి సంబంధించి మరొక అప్డేట్తో అయితే వచ్చాను. 2 BHK అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ప్రజెంట్ రెసిడెన్షియల్ స్టాటస్ ఓన్, టైప్ ఆఫ్ వాల్ వచ్చేసి సిమెంట్ బ్రిక్, టైప్ ఆఫ్ రూఫ్ వచ్చేసి జిఎల్ షీట్ రూఫ్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓనర్షిప్ డాక్యుమెంట్ వచ్చేసి ప్రాపర్టీ ట్యాక్స్ రిపోర్ట్ రెసిప్ట్ అయితే పెట్టారు. వీళ్ళకి సొంత స్థలం ఉందని చెప్పేసి పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ స్కీమ్ నేమ్ వచ్చేసి 2 BHK అని పడ్డది. ఈ 2 BHK పడితే ఇల్లు వస్తుందా రాదా అనేది చాలామందికి వస్తున్న డౌట్. ఈ 2 BHK అనేది ఎందుకు వచ్చింది అంటే, మనము ఇదివరకు చూసుకున్నట్లయితే ఏదైతే ఇందిరమ్మ అప్లికేషన్ ఏదైతే వాళ్ళు ఫిల్ చేసేటప్పుడు అక్కడ రకరకాలుగా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అప్పుడు వాళ్ళు చేసే టైంలో ఈ 2 BHK అనేది తీసుకోవడం జరిగింది వాళ్ళు. దానివల్ల ఈ 2 BHK ఉండడం వల్ల ఆ 2 BHK రావడం జరిగింది. దానివల్ల ఇల్లు వస్తుందా రాదా అంటే 100% ఇల్లు అయితే వస్తుందండి. దీనికి అయితే ఎలాంటి సంబంధం లేదు. ఈ 2 BHK అనేది ఏంటంటే ప్రజెంట్ వాళ్ళు ఎక్కడైతే అప్లై చేసినప్పుడు అది పొరపాటున రాంగ్గా పడింది మాత్రం, అంతే తప్ప వాళ్ళకు ఎలాంటి ఇదైతే ఉండదన్నమాట. మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.